మీరు మీ పిల్లలకు మంచి స్కూల్, మంచి బట్టలు, మంచి భవిష్యత్ ఇస్తున్నారు. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న మనల్ని మనమే అడగాలి. మన పిల్లలకు ఈమాన్ కూడా ఇస్తున్నామా? ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, విశ్వాసులారా మీరే మిమ్మల్ని మరియు మీ కుటుంబాలను నరకాగ్ని నుండి కాపాడండి. సూర్య తహరీం సూరా నంబర్ 66 ఆయత్ నంబర్ 6. అంటే తల్లిదండ్రుల బాధ్యత కేవలం ప్రపంచ అవసరాలు కాదు, పిల్లలకు ఈమాన్ నేర్పడం కూడా. ఇప్పుడు పిల్లలకు ఈమాన్ నేర్పే 5 సులభ మార్గాలను పరిశీలిద్దాం. 1, ముందుగా మీరు ఆదర్శంగా ఉండండి. పిల్లలు మాటల కంటే మన పనులను ఎక్కువగా నేర్చుకుంటారు. మీరు నమాజ్ చదివితే, మంచి మాటలు మాట్లాడితే పిల్లలు సహజంగా అదే నేర్చుకుంటారు. ఇక 2, చిన్నప్పటి నుంచే నమాజ్ అలవాటు చేయండి. ప్రవక్త వారు చెప్పారు, 7 సంవత్సరాల వయసులో పిల్లలకు నమాజ్ ఆజ్ఞాపించండి. పిల్లలకు ప్రేమగా నమాజ్ నేర్పండి, భయపెట్టి కాదు, ప్రేమగా చెప్పండి. ఇక 3, అల్లా ప్రేమ నేర్పండి, భయాన్ని కాదు. పిల్లలకు చెప్పండి, అల్లా నిన్ను ప్రేమిస్తాడు, నీ దువా వింటాడు. ప్రేమతో నేర్పిన ఈమాన్ బలంగా ఉంటుంది. ఇక 4, ఖురాన్ కథలు చెప్పండి. ప్రవక్తల కథలు పిల్లల హృదయాన్ని ప్రభావితం చేస్తాయి. వారానికి ఒకసారి కుటుంబం కూర్చొని ఒక చిన్న కథ చెప్పండి. ఇక 5, మంచి వాతావరణం మరియు మంచి స్నేహితులు. ప్రవక్త వారు చెప్పారు, మనిషి తన స్నేహితుని ధర్మంపై ఉంటాడు. కాబట్టి మంచి స్నేహితులు మంచి ఈమాన్కు సహాయం చేస్తారు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీ ఆస్తి. అల్లా ఇచ్చినటువంటి ఒక అమానత్, అంటే బాధ్యత. మీరు వారికి విద్య ఇస్తే వారు ప్రపంచంలో విజయం సాధిస్తారు. మీరు వారికి ఈమాన్ ఇస్తే వారు మీ ఆఖిరత్లో జన్నత్ దారి అవుతారు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. మన ఇంట్లో నమాజ్ వాతావరణం పెంచుదాం. పిల్లలకు ఖురాన్ మరియు దువాలు నేర్పుదాం. మంచి స్నేహితులు, మంచి వాతావరణం కల్పిద్దాం. అల్లా మన పిల్లలను సాలెహ్ తక్కువ గల వారిగా చేయుగాక. ఆమీన్. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.